ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కైలాస శంకరులకు కారడి శంకరులకు నమస్కరించుకుంటూ, కైలాస శంకరుల యొక్క అవతారమైన కారడి శంకరులు, అది జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి స్తోత్ర పారాయణ 1108 రోజులు చెయ్యాలనేటటువంటి సంకల్పం శ్రీమతి కొండూరి పద్మావతి గారు ఆచరణ రూపంలో నిర్వహించబోతూ ఉన్నారు. గురు పూర్ణిమ నుండి మొదలుపెట్టి 1108 రోజులు ఉదయం 6 గంటలకి ఆన్లైన్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సౌందర్యలహరి నేర్చుకున్నటువంటి వారంతా ఇందులో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. ఎంతమంది అయినా పాల్గొనవచ్చు. కాకపోతే ఇన్ని రోజులు కొనసాగడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇది ఉషోదయ సమయంలో సౌందర్యలహరి స్తోత్ర పారాయణ మహాదీక్షని స్వీకరించటం జరిగింది. దీనికి ఈ మహత్తరమైనటువంటి దీక్షకి సంకల్పం ఏమిటంటే దేశక్షేమం, అంటే భారతదేశ క్షేమం, ఇక్కడ విలసిల్లినటువంటి వేద సంస్కృతి పరిరక్షణ, తద్విరోధులైనటువంటి వారు ఆ విరోధాన్ని పోగొట్టుకుని వేద ధర్మాన్ని గౌరవించి వీలైతే అనుసరించేటటువంటి పరిస్థితి, గోవధ నిర్మూలనం, సర్వజ్ఞపీఠంలో వేంచేసి ఉన్నటువంటి శారదాదేవిని దర్శించుకునేటటువంటి అదృష్టం కలగడం, అఖండ భారత నిర్మాణం, వీటన్నింటినీ సాధించటం కోసం స్త్రీమూర్తులు ఎక్కువ మంది, ఇందులో పురుషులు పాల్గొనకూడదు అని కాదు, పాల్గొనేటటువంటి వారు ఎక్కువ మంది స్త్రీమూర్తులే ఉన్నారు. వారందరి యొక్క ఆర్తితో ఆ జగన్మాతని ప్రార్థిస్తే ఈ సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పి జగద్గురువులు సూచన, ఆ సూచన మేరకు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనిని ప్రతిరోజు ఉదయం 6 గంటలకి, అంటే భారతీయ కాలమానం ప్రకారం అన్నమాట, మీరు వెలుగు వైపుకు ప్రయాణం అనేటటువంటి ఛానల్లో ప్రతిరోజు వీక్షించవచ్చు. అందులో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి.